ప్రచారం చేసుకుని తప్ప పట్టించుకున్న పాపాన పోలే అధ్యక్ష. మేడారంకి నిధులు ఇవ్వలేదు, అరకొర నిధులు ఇచ్చి జాతరలు జరిపినారు. మా ప్రభుత్వం సమ్మక్క సారలమ్మ గద్దెల పునర్నిర్మాణం చేసింది అధ్యక్ష. దాదాపు 150 కోట్లు ఇందుకోసం ఖర్చు పెట్టాం. ఇప్పుడే వచ్చినారు పొంగులేటి గారు, వారి హయాంలోనే సమ్మక్క సారక్క మా సురేఖ హయాంలో దాదాపు 150 కోట్లు అధ్యక్ష ఇందుకోసం ఖర్చులు పెట్టి గద్దెల ప్రారంభ సమయంలో జనరల్గా మంత్రివర్గ సమావేశం హైదరాబాద్లో జరుగుతుంది అధ్యక్ష. సమ్మక్క సారలక్క దీవెనలు ఉండాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అక్కడ నిర్వహించి సమ్మక్క సారలక్క పట్ల మాకున్న చిత్తశుద్ధి చాటుకున్నాం అధ్యక్ష. మా ప్రభుత్వానికి పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని అక్కడ మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా చాటుకున్నాం అధ్యక్ష. మేడారం జాతర మా మంత్రులు నిరంతరం పరీక్షించి చక్కటి పనులు జరిగే విధంగా అక్కడ ప్రత్యేకంగా సమయం కేటాయించారు అధ్యక్ష. ఇన్ఛార్జి మంత్రి ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అక్కడ మంత్రులుగా ఉన్నటువంటి సురేఖ్ గారు, సీతక్ గారు అనుక్షణం ప్రత్యేకంగా అక్కడ పర్యటించి అన్ని చర్యలు బాగుగా జరిగే విధంగా చూసుకున్నారు అధ్యక్ష. ఈ జాతరకి దాదాపు 2 కోట్ల మంది హాజరైన అధ్యక్ష. ఎక్కడి నుంచి అధ్యక్ష? మన రాష్ట్రమే కాదు, పక్కన్నటువంటి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారి నమ్ముకున్న వ్యక్తులు వచ్చి ఈ జాతరని విజయవంతం చేసిన అధ్యక్ష. గత ప్రభుత్వం అధ్యక్ష వారి ఉద్దేశం ఏంటో తెలియదు కానీ ఒక్క గుడిపైన దృష్టి పెట్టారు అధ్యక్ష. ఒకే ఒక్క గుడిని డెవలప్ చేయాలని చూశారు అధ్యక్ష. మిగిలిన ఆలయాలను పట్టించుకోలే. అందరికీ ఇంటి దేవుడు ఉంటారు అధ్యక్ష, కానీ మిగతా ఆలయాలను పట్టించుకున్నటువంటి పాపన పోయినారు అధ్యక్ష. మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి కోసం నడుమించాం అధ్యక్ష. ఇప్పటికీ శరవేగంగా ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి గుడిని పునర్నిర్మాణం చేస్తా ఉన్నాం అధ్యక్ష. భద్రాచలంలో శ్రీరాముడి దేవాలయానికి కూడా నిధులు ఇస్తూ ఉన్నాం, బాసరకు కూడా నిధులు ఇస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రాచుర్యం పొందినటువంటి ప్రాచీన దేవాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసి ఒక టెంపుల్ టూరిజంని ఇక్కడ డెవలప్ చేయాలనే ఉద్దేశం అధ్యక్ష మా ప్రభుత్వానికి. అన్ని గుళ్ళని సమూలంగా అభివృద్ధి చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇలా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్రభుత్వం ముందుకు దూసుకుపోతోంది. దానికి కారణం నాయకుడికి విజన్ ఉండాలి అధ్యక్ష. నాయకుడికి విజను, దూరదృష్టి, ముందు చూపుంటే రాష్ట్రం బాగుపడుతుంది అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు దీక్షతో ముందుకు సాగుతూ ఉన్నారు. అయితే మా ప్రభుత్వాన్ని అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే అధ్యక్ష. సోషల్ మీడియా వచ్చింది. సోషల్ మీడియా 2 వైపులా పదున్నట్టు కత్తి అధ్యక్ష. మంచిగా వాడుకోవచ్చు, చెడుగా వాడుకోవచ్చు. కోట్లాది రూపాయలు పెట్టి మా మీద సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. తెలంగాణ ప్రజలు విఘ్నులు అధ్యక్ష. తెలంగాణ ప్రజలు చదువుకున్నవారు, అన్ని చూస్తూ ఉన్నారు, అన్ని గ్రహిస్తూ ఉన్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఎంత బదనాం చేయాలని చూసినా మేము చేస్తున్న అభివృద్ధి, మేమిస్తున్న సంక్షేమం బీద ప్రజలకు చేరుతూ ఉంది, రుచిగా ఆస్వాదిస్తున్నారు. కాబట్టి మేము దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణ నేను ఇందాక చెప్పినట్టుగా తెలంగాణ ప్రజలు విఘ్నులు, చైతన్యవంతులు అధ్యక్ష. ఇంత ప్రచారం జరిగిన ప్రతి ఎన్నికల్లో ప్రజలు మాకు పట్టం కడతా ఉన్నారు అధ్యక్ష. అందుకే ప్రతి ఎన్నికల్లోనూ మా పార్టీని, మా ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రిని అభినందిస్తూ అండగా ఉంటా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి గుండు సున్నా వచ్చింది అధ్యక్ష, అందరికి తెలిసిన విషయం. తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 70% పైగా మా సానుభూతి పరులు గెలిచినారు అధ్యక్ష. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా దాదాపు 80% పైగా మా బీఫామ్ మీద పోటీ చేసిన గెలిచినారు అధ్యక్ష. ఇటీవల జరిగినటువంటి జూబ్లీస్ ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిపించినారు. అంతకుముందు జరిగినటువంటి కంటోన్మెంట్ ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిపించినారు. ప్రజలు ప్రభుత్వాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు, ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. కారణం మేము చెప్పినటువంటి 6 గ్యారెంటీలు అధ్యక్ష. ఇలా చాలా గ్లోబల్ ప్రచారం చేస్తూ ఉన్నారు. వాస్తవం 6 గ్యారెంటీలు, 5 గ్యారెంటీలు ఆల్రెడీ గ్రౌండ్ అనే అధ్యక్ష. 5 గ్యారెంటీలు ప్రజలకు చేరుతా ఉన్నాయి, ప్రజలు ఆస్వాదిస్తూ ఉన్నారు, దాన్ని అనుభవిస్తూ ఉన్నారు అధ్యక్ష. 6 గ్యారెంటీల మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఎంత తప్పుడు ప్రచారం చేసినా బీదవాడికి ఫలం అందిందా లేదన్నది ముఖ్యం అధ్యక్ష. మా ధ్యేయం, మా గోల్ కూడా అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ పునాదుల్లోనే, ఫౌండేషన్లోనే బీదల సంక్షేమం ఉంది అధ్యక్ష.
ఆ దశగా మా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ప్రతి అర్హుడైన పేదవాడికి లబ్ధి చేకూర్చాలని, సంక్షేమం అందాలని ఆ దశగా మా ప్రభుత్వం, మా నాయకుడు ముఖ్యమంత్రి గారు, మా డిప్యూటీ ముఖ్యమంత్రి, మా మంత్రివర్గము, మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష. మాకు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం సద్వినియోగం చేసుకొని దాన్ని పరిపూర్ణంగా ప్రజలకి చేరవాలని, సంక్షేమం కానీ అభివృద్ధి కానీ మేము ఇచ్చిన మాట ప్రకారం జరగాలని ఇంకా 3 ఏళ్ళు సమయం ఉంది అధ్యక్ష. 3 ఏళ్ల నాటికి మేము ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని ప్రజలకు తీసుకెళ్ళి మాట కట్టబట్టుకున్న, మాట నిలబెట్టుకున్న ప్రభుత్వంగా శబాషి కొట్టించుకొని 100 సీట్లు తగ్గకుండా మళ్ళీ అధికారంలోకి వస్తాం అధ్యక్ష. ఈనాటిన పరిస్థితులు క్షేత్రస్థాయిలో, గ్రామ స్థాయిలో ఒకసారి పరిశీలించినట్లయితే ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. వారికి అందుతున్న అభివృద్ధి, సంక్షేమం పట్ల చాలా తృప్తిగా ఉన్నారు. అందుకే అధ్యక్ష ఎంత ఘట్టపదంగా చెప్తా ఉన్నాను, ఇంకా 3 ఏళ్ల నాటికి జాగ్రత్తగా బాధ్యతతో మా ముఖ్యమంత్రి, మా మంత్రి పనిచేస్తుంది. డెఫినెట్గా ప్రజలకు ఇవ్వాల్సినటువంటి సంక్షేమం, అభివృద్ధి చేరవేస్తాం. మళ్ళీ ఎన్నికల్లో శబాషి కొట్టించుకుందన్నమాట కూడా ఈ సంబంధం చేస్తాం అధ్యక్ష. మేము మా లక్ష్యం నుంచి వెనక్కిపోము అధ్యక్ష. తెలంగాణను ఈ దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా, ఆర్థికంగా, సంక్షేమ విడుదల కానీ, ప్రజాపాలనలో కానీ నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడం మా లక్ష్యం అధ్యక్ష. చాలామంది అంటూ ఉన్నారు హైదరాబాదు, ఢిల్లీతో, బాంబేతో, బెంగళూరుతో పోటీ అని. కాదు అధ్యక్ష, ప్రపంచ నగరాలతోనే పోటీ. ఇలా 4th సిటీ వస్తూ ఉంది అధ్యక్ష. 4th సిటీకిన సకాలంలో టేకాఫ్ అయితే హైదరాబాద్ను మించిన నగరం ఈ దేశంలో కాదు, ఆసియా ఖండంలో కూడా ఉండదు అధ్యక్ష. దేశం విదేశాల నుంచి హైదరాబాద్ చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అధ్యక్ష. 4th సిటీ డెవలప్ అయి ట్రిపుల్ రాడ్ రోడ్డు పరిపూర్ణంగా నిర్మితమైన తర్వాత ఈ రాష్ట్రానికి, ఈ నగరానికి విపరీతంగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పుష్కగా ఉన్నాయి. నిన్నగాక మొన్న చూసాం అధ్యక్ష, ఫామ్ హౌస్ల పరిస్థితి మీరు చూశారు. ఎటుపోతా ఉంది అధ్యక్ష రాష్ట్రము. మాలాంటి సామాన్యులు పిల్లల్ని కంటి రెప్పలా రోజు కాపాడుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఎవరు అధ్యక్షరా? ఎమ్మెల్యేలుగా చేసిన వారు, ప్రస్తుతం ఎంపీలుగా ఉన్నవారు ఫామ్ హౌస్లో డ్రగ్స్ యథేచ్ఛగా ఆస్వాదిస్తూ ఉంటే మీరు చర్యలు తీసుకోక ఎస్ నేను ఛాలెంజ్ చేసిన ఇప్పటికి రెడీ ఉన్నా అధ్యక్ష. రేపంటే రేపు నేను మా ముఖ్యమంత్రి గారిని తీసుకొస్తా, మీరు మీ నాయకుని తీసుకురండి. మొదట వాళ్ళు టెస్టులు చేద్దాం అధ్యక్ష. డ్రగ్ టెస్ట్ పోవాల్సిందే. కేసీఆర్తో పాటు ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డిని తీసుకొస్తా, డ్రగ్ టెస్ట్ చేద్దాం. తర్వాత మీరు, మేము అందరం అధ్యక్ష. టీఆర్ఎస్ వారు ఎవరెవరికైతే బీఫామ్లు ఇచ్చారో అందరూ కూడా టెస్ట్కు రెడీగా ఉండాలి అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ మేము ఎవరెవరికైతే బీఫామ్లు ఇచ్చామో మేమందరం టెస్ట్కు రెడీ ఉన్నాం అధ్యక్ష. మొదటగా టెస్ట్ చేసుకోవాల్సింది మా ముఖ్యమంత్రిని ఒప్పిస్తాను అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు ముందు వరుసలో ఉంటారు, మీరు కేసీఆర్ తీసుకురండి. ఇద్దరు సభా ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు కూడా టెస్ట్ జరగాల్సింది అధ్యక్ష. ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్ మయం చేశారు అధ్యక్ష. డ్రగ్స్ వ్యాపారం చేశారు. 1000 కోట్లు డ్రగ్స్ మీద సంపాదించారు అధ్యక్ష. సిగ్గుతో తలవంచుకున్న పరిస్థితి అధ్యక్ష. ఇలా డ్రగ్స్ పేరనగానే మీ నాయకుడు పేరెందుకు వస్తుంది? డ్రగ్స్ మాట అనగానే మీ నాయకుడు పేరెందుకు వస్తుంది? ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇలా సామాన్యుడు, టీచర్లు, ప్రొఫెసర్లు, లెక్చరర్లు వారి పిల్లల్ని కాపాడుకోలేక నానా అవస్థలు పడుతుంది అధ్యక్ష. 10 ఏళ్ల కాలంలో అధ్యక్ష, పోయిన 10 ఏళ్ల కాలంలో విచ్చలవిడిగా గాంజాయి సరఫరా అయింది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఆన్ రికార్డ్ చెప్తున్న అధ్యక్ష. కొకైన్ సరఫరా అయింది అధ్యక్ష. చాక్లెట్ లాగా దొరుకుతా ఉంది కొకైన్, బిస్కెట్ లాగా కిరాణా షాప్ దొరుకుతుంది. ఎవరు కారణం? 10 ఏళ్ళు మీరు కదా కారణం. మీరు అధికారం లేరా? ఆనాడు మీ కారణంగా ఇలా డ్రగ్స్ రాలేదా? ఇలా అడిగిన చోటలా డ్రగ్స్ దొరికే పరిస్థితి వచ్చింది. ఎందుకు ప్రజలు అనుమాన పడతా ఉన్నారు? ఏం చర్యలు తీసుకున్నారు అధ్యక్ష? ఇవాళ దొరికినటువంటి మాజీ శాసనసభ్యుల మీద బాజాప్తా ఆన్ రికార్డ్ రిమాండ్ రిపోర్ట్ చెప్తా ఉంది. ఆన్ రికార్డ్ కొకైన్ డ్రగ్స్ తీసుకొని ప్రజాప్రతినిధులు పట్టుకొడితే ఏం మెసేజ్ ఇస్తున్నాం అధ్యక్ష? మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం ఈ రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తా ఉన్నాం? ఎస్ రావాలా? నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. రేపే ముహూర్తం కేసీఆర్ గారు రావాలా? మీరు కేసీఆర్ తీసుకురా, నేను ముఖ్యాన్ని తీసుకొస్తా. మీరు కేసీఆర్ తీసుకురండి అసెంబ్లీకి, మా ముఖ్యమంత్రిని తీసుకొస్తా. ఇద్దరు మొదట టెస్ట్ చేసుకోవాల్సిందే.
తర్వాత మీరు మేమందరం టెస్ట్ చేసుకోవాల్సిందే. డ్రగ్ టెస్ట్ జరగాల, ప్రతి నాయకుడు టీఆర్ఎస్ ప్రతి నాయకుడు డ్రగ్ టెస్ట్ జరగాల. మేము కూడా చేసుకుంటాం, మేము రెడీగా ఉన్నాం. సభా నాయకుడు ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు టెస్ట్ జరగాల. జరిగిన తర్వాత అందరం టెస్ట్ చేసుకుందాం. ఎటు పోతుంది అధ్యక్ష? రాష్ట్రంలో పసిపిల్లలు పసి కూనలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. కారణం మీరు కాదా? ఎవరు కారణం దీనికి? యథేచ్ఛగా 10 ఏళ్ళు యథేచ్ఛగా డ్రగ్స్ మాయం చేశారు రాష్ట్రాన్ని. డబ్బుల కోసం కక్కుర్తి పడ్డారు అధ్యక్ష. కొందరు నాయకులు డ్రగ్స్ వ్యాపారం చేశారు. ఇంతకన్నా సిగ్గుచేట విషయం ఉంది అధ్యక్ష. ఈ రాష్ట్రము కొత్త రాష్ట్రము, చిన్న రాష్ట్రము, ఎంత పగడ్బందీగా ఎదగాల్సిన రాష్ట్రము డ్రగ్స్ మయమైపోతే, డ్రగ్స్ మద్యము గాంజా విచ్చలవిడిగా వస్తూ ఉంటే మన పిల్లలకు సంరక్షణ ఎక్కడా? ఏం మనం ఉదాహరణ ఏం మెసేజ్ ఇస్తా ఉన్నాం ప్రజలకి? అందుకే అధ్యక్ష, మీ ద్వారా నేను ప్రతిపక్ష నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక మంచి మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నేను ఇచ్చిన ఛాలెంజ్ వాళ్ళ నాయకుడు ఒప్పుకున్నాడు అధ్యక్ష. ఎస్, డెఫినెట్గా పోవాలా. ఈ అసెంబ్లీ నడుపుతున్నట్టు సభా నాయకుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తీసుకొస్తానే మీరు మీ నాయకుని తీసుకురండి. మొదటగా వారిద్దరు టెస్ట్ చేసుకోవాలా, తర్వాత మనమంతరం టెస్ట్ చేసుకోవాలి అధ్యక్ష. చేసుకోవాలి అధ్యక్ష. పారిపోవడానికి లేదు. అందరూ రావాలా, నాయకుడు రావాలా, సభా నాయకుడు రావాలా, ప్రతిపక్ష నాయకుడు రావాలా, మీ యువ నాయకుడు రావాలా. అందరికీ టెస్ట్ జరగాల. ప్రజలకి మెసేజ్ ఇవ్వాలా. మనం ప్రజలకి మనల్ని చూసుకుంటారు. వేల ప్రజలు వాళ్ళు చూస్తా ఉన్నారు. ఏమైంది రాష్ట్రం? 10 ఏళ్ళు డ్రగ్స్ మయమైంది రాష్ట్రం. ఈ రాష్ట్రం డ్రగ్స్ మయమైంది. అంధకారం అయిపోయింది రాష్ట్రం. విచ్చలవిడిగా జరిగింది. దాన్ని 2 ఏళ్లుగా అధ్యక్ష అతి క్లిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకొని 2 ఏళ్లుగా డ్రగ్స్ ని కంట్రోల్ చేస్తా ఉన్నది మా ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్దిష్టంగా దీన్ని సూచనలు ఇస్తూ ఒక టీంని ఏర్పాటు చేసి డ్రగ్స్ ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈగల్ టీం పెట్టి ఇలాంటి తరుణంలో ఫామ్ హౌస్లో పట్టుబడ్డారు అధ్యక్ష. ఏం జవాబు చెప్తారండి మీరు? మీ నాయకులు కాదా? ఫామ్ హౌస్లో పట్టుబడదు మీ నాయకులు కాదా? ఏం జవాబు చెప్తారు అధ్యక్ష? ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని తప్పు చేసిన వారు మీ వారా మా వారా కాదు. చట్టం అందరికీ సమానమే. చట్టరీత్యా చర్యలు తీసుకోవాలా, ముందుకు రావాలా. వైట్ పేపర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మనం అందరం ఇవ్వాలా. ప్రజలు చిన్నపిల్లలు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ప్రజాప్రతినిధులు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే ఏం మెసేజ్ ఇస్తున్నాం అధ్యక్ష మనము? అందుకే మా ప్రభుత్వం దీని మీద కట్టుబడి ఉంది అధ్యక్ష. నిర్దిష్టంగా వ్యక్తులు ఎంత పెద్దవారైనా వదిలేదు లేదు అధ్యక్ష. డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా దీన్ని తీసుకురావాలి. మీరు ఒత్తాసు పలకన్న నాయకులకి రండి.